అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. కాఫ్ పెయిన్ అంటే పిక్కలు పట్టేయటం, అంటే మోకాలు కింద భాగంలో వెనక వైపు బాగా పెయిన్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ మోస్ట్లీ ఇవి నైట్ టైమ్స్ చాలామంది గుర్తిస్తూ ఉంటారు. అండ్ ఓపీడీలో యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మేము చాలామంది పేషెంట్స్ని చూస్తాం ఈ కాఫ్ పెయిన్తో. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో దీనికి మెయిన్ 5 కాజెస్ ఏంటి, అండ్ ఇందులో అర్జెంట్ మెడికల్ అటెన్షన్ అంటే ఎమర్జెన్సీ పర్పస్గా ఈ కాఫ్ పెయిన్ని గుర్తించేందుకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేను మరిన్ని వివరాలని చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద టాపిక్. ఈ కాఫ్ పెయిన్కి 5 మెయిన్ రీజన్స్లో ఫస్ట్ది వచ్చేది మజిల్ క్రాంప్ అంటే. ఇది జనరల్గా ఏంటంటే నైట్ టైము గుర్తిస్తారు. సో దీన్నే నాక్టర్నల్ క్రాంప్ అంటారు. దీనికి రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేస్తూ ఉంటాము, హెవీ వర్క్, వాకింగ్ ఏదైనా చేస్తూ ఉంటాం అనుకోండి. మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లం స్లోగా పెరిగిపోతుందండి. దీంతోపాటు మనం బాడీలో వాటర్ కంటెంట్ కానీ లూజ్ అయినా, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, దానికి తోడు ఈ లాక్టిక్ యాసిడ్ అక్యూములేషన్ ఉంటే ఆ మజిల్స్ అనేవి చిక్కబట్టేయడం మొదలు పెడతాయి. అండ్ ముఖ్యంగా కాఫ్ మజిల్లో ఆ కాఫ్ మజిల్ కంట్రాక్ట్ అయిపోయి అది స్ట్రెచ్ అవ్వదండి. అండ్ ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. దాన్నే క్రాంప్ అని అంటాం. సో మనం ఎప్పుడూ కూడా ఇది జనరల్గా సమ్మర్ సీజన్లో చూస్తాము, డీహైడ్రేషన్కి గురైతే చూస్తాం. కాబట్టి వీ అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి టెండెన్సీ ఉన్నవాళ్ళు వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ మెయిన్లీ ఏంటంటే ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్స్తో కలిపిన వాటర్ని తాగాలి. దట్ ఈజ్ ద బెస్ట్ ప్రివెంటివ్ మెజర్ ఫర్ దిస్ నాక్టర్నల్ క్రాంప్ అండి. ఇంకా సెకండ్ రీజన్కి వచ్చేటప్పటికి వైటమిన్ డెఫిషియన్సీస్. ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ అనేవి ఒక్క రోజులో రావండి. అంటే మన శరీరంలో పోషక తత్వాల లోపం. ఇది ఓవర్ ఇయర్స్ అలాగ స్లోగా కొంచెం అక్యూములేట్ అయ్యి ఈ క్రాంప్స్కి గురి చేస్తాయి, ఈ కాఫ్ పెయిన్కి గురి చేస్తాయి. ఈ వైటమిన్ డెఫిషియన్సీస్లో ఫస్ట్ వచ్చేది విటమిన్ B12, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ అండి. సో ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ కనుక మీరు సస్పెక్ట్ చేస్తున్నా మీ లోకల్ డాక్టర్ని కలిసి వైటమిన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవటం మొదలు పెట్టాలి. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ మజిల్ క్రాంప్స్ ఇన్ వైటమిన్ డెఫిషియన్సీస్ అండి. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేటప్పటికి నర్వ్ కంప్రెషన్ అంటే నరాల పైన ఒత్తిడి. ఇది జనరల్గా మేము చూసేది ఏంటంటే ఈ వెన్నెముకలో ఈ డిస్క్ అనేది ఉంటుంది కదండి, మెత్తగా ఈ 2 ఎముకల మధ్యను ఈ డిస్క్ అనే పరిభాగం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మెత్తబడి వెనక్కి జారితే కనుక ఈ వెనకాల ఉన్న నరం మీద ఒత్తిడి ఉంటుందండి. ఈ నరం ఏంటంటే మనకి L4, L5 నరం అయితే ఆల్మోస్ట్ మనకి పాదం యొక్క గ్రేట్తో ఉంది కదా, బొటన్ వేలు వరకు ఉంటుందండి. సో ఈ నరం యొక్క కంప్రెషన్ అనేది ఇక్కడ కనుక ఒత్తిడి వస్తే మనకి మెయిన్లీ ఏంటంటే ఈ జాలు టైప్ ఆఫ్ నొప్పిలో ఉంటుంది. అండ్ ఈ కాఫ్లో అంటే ముఖ్యంగా ఈ పిక్కల భాగంలో దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ నర్వ్ కంప్రెషను, ఈ డిస్క్ కొంచెం పక్కకు కాకుండా సెంటర్లోకి జారితే కనుక ఈ మెయిన్ వెన్నుపాము పైన, స్పైనల్ కార్డ్ పైన ఒత్తిడి పడుతుందండి. అలా ఒత్తిడి పడినప్పుడు కూడా మనకి ఈ కాఫ్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫోర్త్ రీజను వెజల్ కాంప్రమైజ్ అంటే బ్లడ్ వెజల్స్లో తేడా ఉంటే కాఫ్ పెయిన్ రావటం. అంటే ఇది ఆర్టీరియల్ అవ్వచ్చండి, వీనస్ అవ్వచ్చండి. ఆర్టీరియల్ అంటే ఈ ఎర్ర రక్తనాళాలు, అంటే మనకి ప్యూర్ రక్తం అనేది అంటే ఫ్రెష్ రక్తం అనేది అవయవాలకి తీసుకెళ్తాయి. సో ఒక్కొక్కసారి డయాబెటీస్లో కానీ అంటే షుగర్ పేషెంట్లో కానీ లేదంటే స్మోకింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళలో కానీ ఈ చిన్న రక్తనాళాలు ఉంటాయి కదా, ఈ రక్తనాళాల్లో కొవ్వు అనేది పెరిగిపోయి దాని యొక్క పరిమాణం తగ్గిపోతుంది. డయామీటర్ తగ్గిపోతే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుందండి. బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోద్ది. అంటే ప్రాణవాయువు అనేది అవయవాలకి చేరదు. సో అలాంటి టైప్ ఆఫ్ కండిషన్స్లో మనకి ఈ కాఫ్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆర్టీరియల్ డిజార్డర్స్. ఇంకా వీనస్ డిజార్డర్స్
అంటే ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా కొంతమందిలో ఈ నీలం రక్తనాళాలు అంటే వీనస్ సిస్టంలో క్లాట్స్ ఫామ్ అవుతాయండి. అంటే ఈ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో కనుక గడ్డల కింద ఫామ్ అయిపోయి బ్లాక్స్ ఏర్పడితే కనుక మన పిక్కల్లో ఏంటంటే సడన్గా స్వెల్లింగ్, ఫీవరు అండ్ సడన్గా బాగా పెయిన్ రావటం అనేది చూస్తాం. అండ్ అది మాత్రం ఎమర్జెన్సీ అండి. అండ్ ఫిఫ్త్ రీజన్ వచ్చేటప్పటికి రెఫర్డ్ పెయిన్ ఫ్రమ్ ఫుట్ డిజార్డర్స్ అనమాట. ఇది ఎలాగుంటుందంటే మన పాదం అనేది ఇలా ఆర్చ్ మాదిరిగా ఉండాలి కదా. ఈ పాదం యొక్క షేప్ ఒక్కొక్కసారి ఇలాగ కొంతమందిలో ఫ్లాట్ ఫుట్ ఉంటుందండి. ఇలా ఈ ఫ్లాట్ ఫుట్ ఉన్నప్పుడు ఏంటంటే పాదం మీద మొత్తం స్ట్రెస్ పట్టడంతో ఇక్కడ ఒక్కొక్కసారి మజిల్స్లో పెయిన్ మనకి ఇలా కాఫ్ మజిల్స్లో అంటే పిక్కల్లోకి రిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఈ మడమ సేల్ అంటాము, ఈ ఎకిలిస్ టెండన్ అనేది ఇక్కడ మడంలో వెనకాల భాగంలో అతుక్కుంటుంది. దీని యొక్క వాపు వల్ల ఆ కాఫ్లో కూడా మనకి పిక్కల్లో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఏంటంటే రెఫర్డ్ పెయిన్ అంటామండి. రొటీన్గా కాఫ్ పెయిన్ అనేది ఒక నాన్ ఎమర్జెన్సీ ప్రాబ్లమే. బట్ కొన్ని కండిషన్స్లో ఇది అర్జెంట్ మెడికల్ అటెన్షన్ అవసరం. అలాగా ఎప్పుడు అవుతాయి అని అంటే వీ కెన్ రికగ్నైజ్ బై సమ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. అంటే అలర్ట్ అవ్వాలి, ఈ కాఫ్ పెయిన్ అనేది ఒక్కొక్కసారి ఎమర్జెన్సీయే అని. అది ఎలా గుర్తించడం అంటే సడన్గా ఇఫ్ యువర్ కాఫ్ పెయిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఆర్ సెకండ్ పాయింట్ ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సడన్ స్వెల్లింగ్, అంటే సడన్గా స్వెల్లింగ్ అనేది బాగా పెరిగి నొప్పి తీవ్రంగా వస్తుంది అనుకోండి, వితిన్ 24 hours సిగ్నిఫికెంట్గా పెరిగిపోయింది రోజులో, అంటే అది ఎమర్జెన్సీ అండి. మూడోది బ్లూయిష్ డిస్కలరేషన్, అంటే మన పాదం యొక్క రంగు, కాలు యొక్క రంగు స్లోగా బ్లూగా మారుతుంది అనుకోండి, అది కూడా ఎమర్జెన్సీయే. ఇంకా ఫోర్త్ది ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత స్వెల్లింగ్ వస్తుంది అని అనుకుంటే ఫ్రాక్చర్ అవటం, మైనర్ హెయిర్ లైన్ క్రాక్ కానీ లేదంటే బ్లడ్ క్లాట్ అవటం కానీ జరిగి ఉంటుందని మనం సస్పెక్ట్ చేయాలి. సో ఈ 4 కాఫ్ పెయిన్తో పాటు అంటే పిక్కల్లో నొప్పితో పాటు ఈ 4 సైన్స్ కనుక ఉంటే యూ నీడ్ అర్జెంట్ మెడికల్ అటెన్షన్, కాంటాక్ట్ ఎమర్జెన్సీ అనమాట. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ రక్తనాళాల్లో కనుక బ్లడ్ క్లాట్ కానీ డిస్లాడ్జ్ అయితే కనుక హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లు ఉంటుంది. అండ్ నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే కాఫ్ పెయిన్ అనేది ఒక రొటీన్ ప్రాబ్లమే అండి, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అండ్ ఇది జనరల్గా నాన్ ఎమర్జెన్సీ కండిషనే. మనం దీనికి ఏంటంటే విటమిన్ సప్లిమెంట్స్ ద్వారాను, కొంచెం ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ద్వారాను అండ్ కొంచెం హాట్ ప్యాక్స్ ద్వారాను, చిన్న చిన్న హోమ్ రెమెడీస్ టిప్స్ ద్వారానే దీన్ని కంట్రోల్ చేయగలం. బట్ ఒకవేళ మీరు రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనుక ఏదైనా నేను చెప్పి ఉంటే కనుక యూ నీడ్ అర్జెంట్ మెడికల్ అటెన్షన్ అండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.